సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీజానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. సిర్లాపూర్ మండలం సింగర్ బొగుడలో సీసీ రోడ్డు సమస్య గురించి ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీను అనే కార్యకర్తను విచక్షణరహితంగా చితకబాదారు. దెబ్బలతో స్పృహ కోల్పోయిన శ్రీనును సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కాంగ్రెస్ గూండాగిరిపై బీఆర్ఎస్ నేతలు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నారాయణఖేడ్లో కాంగ్రెస్ వచ్చాక మళ్లీ హత్యా రాజకీయాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉండే నారాయణఖేడ్ నియోజకవర్గం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నిక అయిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఊరూర్లో కూడా గొడవలు సృష్టించి ఈ మధ్యన నారాయణఖేడ్ మండలం బాణాపూర్ విలేజ్కి సంబంధించిన చన్బసప్ప పైన అటాక్ చేసి ఆయన పైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరిగినాయి. ఇక లేటెస్ట్గా ఈరోజే సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి సంబంధించిన సింగార్బొగుడ తాండాలో శ్రీనివాస్ అనే అబ్బాయిని కాంగ్రెస్ నాయకులు పంచాయత్ పేరిట పిలిపించి ఆయనని బాగా దారుణంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ హత్య రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులకు కూడా నేను పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు రెగ్యులర్గా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా పెంచి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చట్ట విరుద్ధంగా పోతే ఈ రకమైన శిక్ష ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేసి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉందని చెప్పేసి, అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఎలక్షన్ కోడ్ మార్చిలో డిక్లేర్ అయిన తర్వాత కొత్త పనులు ప్రారంభించకూడదు, కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా పట్టపగ్గాలు లేని విధంగా మంజూరైన పనులకు కొత్త పనులకు ఈ అధికారులు తొత్తులైపోయి వాళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలో ఇట్లనే వర్కులన్నీ చేపించి కోడ్ ఉల్లంఘించి వర్కులన్నీ చేపించి అక్కడ ఊర్లో గొడవలకు కారకులు అవుతుంది. ఇది ఒకటే గ్రామం కాదు, ఇది సింగార్బొగుడ గ్రామంలో అదే ఉన్నది, సంఘంలో అదే ఉన్నది. ప్రతి ఊర్లో కూడా కొత్త వర్కులు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అసలు ఈ సంఘటనకు ముఖ్య కారకులు అంటే ఒక పక్కన అధికారులే ముఖ్య కారకులు అవుతారు. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు పనులు చేస్తే గొడవలు అవుతాయని తెలిసి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగా కూడా వీళ్ళకి ఎన్నిసార్లు నేను కూడా నాకు తెలియగానే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఊళ్ళల్లో గొడవలు సృష్టించి ఈరోజు ఈ హత్యకు వాళ్ళు కూడా కారకులు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈ పనులు చేయించినందుకు వాళ్ళపైన కూడా ఈ హత్యకు కారకులుగా చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను.